దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఆ హద్దు దాటితే తనామనా ఉండదు. మరీ టూ మచ్ చేస్తున్నారు. మేం అధికారంలో ఉన్నా ఇంత దారుణాలైతే చెయ్యలేదు. కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి పార్టీ కూడా చూడలేదు. ప్రతి ఒక్కరి కడుపు నింపాం. ప్రతి ఒక్క సంక్షేమమిచ్చాం. పచ్చరక్తమని తెలిసినా, వాడికి ₹1,00,00,000 ఇచ్చినా, టీడీపీకి ఓటు వేస్తాడని తెలిసినా, ఆ కుటుంబం టీడీపీ పార్టీ కుటుంబం అని తెలిసినా కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాం. నిజం కాదా? ఒట్టేసి అమ్మ తోడుగా చెప్పమని చెప్పండి. ఇది ఇప్పుడు వైసీపీ నేతలు, కార్యకర్తల ఆవేదన. వాళ్లకైనా రెడ్ బుక్స్ ఉండేది. ఇప్పుడు మేం రాస్తున్నాం రెడ్ బుక్స్. ఒక్కొక్కరం ఒక్కో రెడ్ బుక్ రాస్తున్నాం. ఒక్కణ్ణి కూడా వదిలేది లేదు. అసలు సెసలు రెడ్ బుక్ టార్గెట్ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ ఎరుపెక్కిన కళ్లతో శపథాలు చేస్తున్నారంట వైసీపీ వాళ్లు. నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు, సోషల్ మీడియా వారియర్స్ పై టీడీపీ, జనసేన కూటమి నేతలు చేస్తున్న దాడులు, పోలీసులు పెడుతున్న కేసులు, వేధింపులపై కొంతమంది జగన్ దృష్టికి తీసుకెళ్లారంట. చాలా తీవ్ర స్థాయిలో చర్చ జరిగిందట. ఈసారి మేం కూడా తగ్గం, మీరు చెప్పినా మేం తగ్గం అంటూ ఆ నేతలు జగన్ దగ్గర ఓపెన్ అయిపోయారంట. దీనిపై జగన్ కూడా చాలా సీరియస్ గానే స్పందించారంట. మీ బాధ అర్థమవుతుంది. ఈసారి ఎవరినీ వదిలేది లేదు, వదలాల్సిన అవసరం కూడా లేదు. వాళ్లు మొదలు పెట్టారు, మనం కంటిన్యూ చేస్తాం. ఇప్పటికే చాలా వార్నింగ్స్ ఇచ్చాం, అయినా మార్పు రాలేదు. చాలా మంది ఇప్పటికే మనోళ్లను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఈసారి మీరు వచ్చి వదిలేయన్నా, ఇక చాలన్నా అనే వరకు వదిలేది లేదు అంటూ జగన్ సీరియస్ గా స్పందించారట. అంతేనా, ఇప్పటికే పల్నాడు, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో వేలాది మంది వైసీపీ వర్గీయులు ఊర్లు విడిచి పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. 8 నెలలు అవుతున్నా ఇప్పటికీ గ్రామాల్లోకి రానియటం లేదు. వాళ్లు ఎలా బతుకుతారని, వాళ్ల పిల్లల చదువులు ఏంటి? ఆ కుటుంబాలను చూస్తుంటే నాకే చాలా చాలా బాధేస్తుంది. ఇవన్నీ మర్చిపోతానా ఏంటి నేను? మీరు మర్చిపోయినా నేను మర్చిపోయేది లేదన్నా అంటూ స్వయంగా జగన్ ఆయా నేతలు, కార్యకర్తల దగ్గర ప్రస్తావించారంట. రెడ్ బుక్ అమలు చేయటం ఏమైనా పెద్ద పనా ఏంటి? అదేమన్నా సంక్షేమ పథకాలు అమలు చేయటమంత కష్టమా ఏంటి? మనం మళ్లీ అధికారంలోకి వస్తాం, వచ్చి తీరతాం. ఆ తర్వాత దేవుడు కూడా కాపాడలేడు. ఓపిక పట్టండి, ఓపిగ్గా ఉండండి, సంయమనం పాటించండి. మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి, వచ్చి తీరతాయి. అప్పుడు చూపిద్దాం మన రెడ్ బుక్ ఎలా ఉంటుందో అంటూ ధైర్యం చెప్పారంట జగన్. మొత్తానికి టీడీపీ వాళ్ల రెడ్ బుక్ అమలు చూశాం. ఈసారి జగన్ రెడ్ బుక్కో, బ్లూ బుక్కో ఏదో ఒక బుక్ అయితే ఓపెన్ చేయటం ఖాయంగా కనిపిస్తుంది. ఈసారి మాత్రం అరుపులే, పరుగులే, పలాయనాలే అంటూ వైసీపీలో హాట్ డిస్కషన్ నడుస్తుంది. నిజమే కదా?